విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో పెంచబోము, అవసరమైతే తగ్గిస్తామని హామీ ఇస్తే అప్పట్లో ప్రజలు నమ్మల. తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత భారం ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలిసి వచ్చింది. తగ్గించడమే కాదు, ఎప్పటి వరకు మీ నుంచి వసూలు చేసినటువంటి ఏదైతే కొంత అదనపు ఛార్జీ ఉందో లేదా ఆదా ఉందో దాన్ని తిరిగి మీకు చెల్లిస్తున్నారు. చెల్లించడం అంటే బ్యాంకుల్లోనో లేకపోతే చేతికో ఇవ్వటం జరగదు. మీకు ఇక నుంచి రాబోయే కరెంటు బిల్లులలో ఈ మొత్తాన్ని తగ్గించి మీకు ఓవరాల్గా భారం లేకుండా చేస్తారు. అంటే దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇలా ఆదా చేసిన డబ్బును తిరిగి వినియోగదారులకు చెల్లించడం అనేది దేశంలో ఎక్కడా జరగల. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచుండొచ్చు, తగ్గించుండొచ్చు. కానీ తగ్గించిన ఆదా చేసిన దాన్ని తిరిగి మనకొద్దు, గవర్నమెంట్కి వద్దు, దాన్ని వినియోగదారులకే ఇచ్చేయాలి, ఇది మనం వాళ్ళ నుంచి ఆదా చేశాం కాబట్టి వాళ్ళకే భారం తగ్గించాలని చెప్పి తిరిగి ఇవ్వటం అనేది చరిత్రలోనే ఫస్ట్ టైము.